హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి గౌట్ జాబ్స్ మళ్ళీ రావు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. చేరగానే జీతం 35,000 పైనే. సొంత రాష్ట్రంలో జాబు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. గౌట్ జాబ్ ఇది. మేలు ఫీమేలు అందరూ అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఎలా అప్లై చేయాలో కూడా పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మిస్ కాకుండా ప్రతి నోటిఫికేషన్ నేను ఇస్తాను. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ అండర్ టెన్యూర్ బేసిస్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ Navaratna Central Public Sector undertaking as a primary aeronautical industry of Southeastern Asia with 20 production overall services. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ కంపెనీ, నవరత్న కంపెనీ కాబట్టి చాలా పెద్ద కంపెనీ. ఈ యొక్క కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, డిసిప్లిన్ అండ్ రిజర్వేషన్స్ అనేది నేను చెప్తాను. ఆపరేటర్ పోస్ట్ ఛానల్ ఆపరేటర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. ఎలక్ట్రానిక్స్ ఏమో 11, ఎలక్ట్రికల్ 1, మెకానికల్ 5, కెమికల్ 1. ఓకే. రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ 7 and 2. ఓబీసీ ఎన్సిఎల్ 5, ఎస్సీ 4, ఎస్టీ 0. టోటల్ 18 పోస్టెస్ ఉన్నాయి. ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ 6, ఎలక్ట్రికల్ 4, టర్నింగ్ 2, ఫిట్టింగ్ 2, వెల్డింగ్ 1, అడ్మిన్ అసిస్టెంట్ 1. ఓపెన్లో 5, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 6, ఎస్సీ 4, ఎస్టీ ఏం లేదు. టోటల్ 16 పోస్టెస్. అన్ఫిల్డ్ పోస్టెస్ డీటెయిల్డ్. ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ 44, ఓపెన్ కేటగిరీ 22, ఓబీసీ 15, ఎస్సీ 7, ఎస్టీ 0. టోటల్ 44. ఆపరేటర్ ఎలక్ట్రోప్లేటింగ్ 1, ఆపరేటర్ ల్యాబ్ 1, ఓపెన్ కేటగిరీలో 1, ఎస్సీలో 1. టోటల్ 2 పోస్టెస్. ఆపరేటర్ వెల్డింగ్ 1 అండ్ ఎస్సీ 1. టోటల్ వచ్చేసి 1. ఇలా 14.5% విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిపెండ్స్ అపాన్ దోస్ స్కిల్డ్ ఇన్ యాక్షన్ ఆన్ హారిజాంటల్ బేసిస్ యాజ్ పర్ రూల్స్. ఓకే. 4% of the posts are reserved for physically handicapped candidates on a horizontal basis as per rules. Only on the posts identified suitable such candidates as per rules. ఓకే. ఇలా రిజర్వేషన్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్కి 4% అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కేమో 14.5% రిజర్వ్డ్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది పూర్తి వివరాలు నేను చెప్తాను. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకైతే స్కేల్ D6 ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉండాలి. ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ స్కేల్ C5 3 years NSE 3 years ఆర్ ITI 2 years ఎలక్ట్రానిక్స్ ప్లస్ NSE ఉండాలి. ఆపరేటర్ మెకానికల్ 3 years రెగ్యులర్ డిప్లొమా ఫుల్ టైమ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఆపరేటర్ ఎలక్ట్రికల్ 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆపరేటర్ ఎలక్ట్రికల్ ఉండాలి. NSE 3 years ఆర్ ITI 2 years ఎక్స్పీరియన్స్ 2 years ఎలక్ట్రికల్ ప్లస్ NSE చేసి ఉండాలి. ఆపరేటర్ కెమికల్ 3 years రెగ్యులర్ డిప్లొమా ఉండాలి కెమికల్ ఇంజనీరింగ్లో. అడ్మిన్ అసిస్టెంట్ యూనివర్సిటీ డిగ్రీ రెగ్యులర్ ఫుల్ టైమ్ BE బీటెక్ BE బీకామ్ BSc BBA BM BSCA. ఓకే. ఇవన్నీ 10+2 ప్యాటర్న్ ఫామ్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. ఇది అప్లై చేసుకోవచ్చు. అడ్మిన్ అసిస్టెంట్ అండ్ ఆపరేటర్ ఫిట్టింగు, ఆపరేటర్ టర్నింగ్ ఇవి కూడా ITI. ఆపరేటర్ కూడా వెల్డింగ్ ITI. ఆపరేటర్ ఎలక్ట్రోప్లేటింగ్ ITI అండ్ ఆపరేటర్ ల్యాబ్ వచ్చేసి BSc కెమిస్ట్రీ. ఇవి క్వాలిఫికేషన్స్. వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ద క్యాండిడేట్స్ విత్ పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈ లెర్నింగ్ క్వాలిఫికేషన్ విల్ నాట్ బి ఎలిజిబుల్. డిస్టెన్స్లో ఏదైనా చేసి ఉంటే మాత్రం ఏ క్వాలిఫికేషన్ చేసినా కానీ అప్లికేబుల్ కాదు. రెగ్యులర్లో చేసిన వాళ్ళే అప్లికేబుల్ అండ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఓబీసీ 3 years, SC ST 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years. సో ఇలా అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రం 10 years అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇందులో. సో ఆ విధంగా ఫాలో అవుతారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఎట్ ద హాల్ ఎవెనిక్స్ డివిజన్, కర్వా, అమేథీ, UP. However, they are
లేబుల్ టు బి ట్రాన్స్ఫర్డ్ పోస్టెడ్ అసైన్ టు ఎనీ ప్లేస్ వేర్ హాల్ హ్యాస్ ద డివిజన్స్. ఓకే, అంటే మనకు హైదరాబాద్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది, అక్కడికి కూడా పోస్టింగ్ ఇవ్వచ్చు. అండ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో అక్కడ పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్తున్నారు. టర్నర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఎంగేజ్డ్ టు టర్న్యూర్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years from the date of engagement. The engagement is not against permanent vacancy and will not be entered any candidate to claim for regular అంటే పూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. 4 సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ వేకెన్సీ తీయరు, 4 సంవత్సరాలు అయితే జాబ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్యూర్లీ చెప్తున్నారు. సో కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి, గవర్నమెంట్ కంపెనీలో కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి చాలా మీకు ఇంకెన్ని అవకాశాలు ఉంటాయి. ఏదైనా నోటిఫికేషన్ పడినా కానీ ఫస్ట్ వెయిటేజ్ మీకే ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారమే మీకైతే శాలరీ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఏంటంటే బేసిక్ పే వచ్చేసి 22,000 ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ, పాక్స్, లంసన్ ఇవన్నీ కలిపితే మీకు దగ్గర మీకు 35,000 to 40,000 వరకు అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. 40,000 శాలరీ. అండ్ ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే విధానం వచ్చేసి ద కంప్లీట్ బెనిఫిట్స్, అలవెన్సెస్ కూడా ఇస్తారు. ఓకే, రెమ్యునరేషను డిఏతో కలిపి ఇస్తున్నారు కాబట్టి. అండ్ యాన్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ 3% ఇంక్రీజ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ మీకైతే కాబట్టి అండ్ ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ 60%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 50% ఎబో ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చని ప్యూర్లో అయితే మనకు చెప్తున్నారు. ఓకే, ఇది విషయం. అండ్ రిటర్న్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద రిటర్న్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్తున్నారు. అండ్ వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ ఇస్ ప్రొవిజనలీ సెట్ టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇండికేటెడ్ అబౌవ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏజ్, ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ ఏజ్ అవన్నీ చూసి పాయింట్స్ ప్రకారంగానే క్వాలిఫికేషన్, హైయెస్ట్ మార్క్స్ ఇవన్నీ కలిపితే మీకైతే పోస్టింగ్ ఇస్తారు. సో ఆ విధంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసి పోస్టింగ్ ఇస్తే అవుట్ అప్ ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు లాగ్ ఇన్ టు హాల్ వెబ్సైట్. అందులోకి వెళ్ళేసి మీరైతే ఆన్లైన్లోనే ఫిల్అప్ చేయాలి. ఆన్లైన్లో మీరు ఫిల్ చేస్తే ఈమెయిల్ ఐడి, మీరు మొబైల్ నెంబర్ అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకుంటే మీకు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకొని దాని తర్వాత సబ్మిషన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అప్లికేషన్ సిస్టమ్ విల్ బి జనరేట్ ద రిజిస్ట్రేషన్ నెంబర్, అక్నాలజ్మెంట్ ఇస్తారు. ఆ అక్నాలజ్మెంట్ తీసుకొని రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ మెయిలింగ్ అడ్రస్ అవన్నీ కూడా కేటగిరీ డిక్లేర్ ఆన్లైన్ విల్ బి నాట్ ఎంటర్డ్ అని చెప్తున్నారు. ఒకసారి అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏమో 5th October 2024. కాబట్టి 5th October లోపు మీరైతే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ వచ్చేసి 200 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీ లేదు. కాబట్టి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఒకసారి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను క్లారిఫై ఇస్తాను. లేదు ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో కూడా, అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలో కూడా చూపించమంటే మళ్ళీ ఆ వీడియో కూడా చేస్తాను. ఆ రిక్వెస్ట్ కాస్త మీరు నాకు కమెంట్లో పెడితే నేను ఇంకో వీడియో చేసి మీకు అప్లికేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సబ్స్క్రిప్షనే నాకు మీ యొక్క బలం ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి. అండ్ మీకు మరిన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడానికి నాకు అవకాశం ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.